పశ్చిమాసియాలో యుద్ధం ముగింపునకు అడుగులు పడుతున్న వేళ లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 3 మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు అమెరికా ఇరాన్ మధ్య తుది ముసాయిదా ఒప్పందం ఖరారైనట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి ఇచ్చిన హామీలను అమెరికా అమలు చేయకపోతే శాంతి చర్చలు కొనసాగించడం కుదరదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదటికి చేరుకునేలాగా కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ముసాయిదా ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్న వేళ లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 3 మృతి చెందినట్లు లెబనాన్ వెల్లడించింది. హెజ్బొల్లా ఉగ్రవాద మౌలిక వసతులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ దేశంపై హెజ్బొల్లా జరిపిన దాడులకు ప్రతిచర్యగానే బీరూట్పై విరుచుకుపడ్డామని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ భూభాగంలోకి హెజ్బొల్లా 3 రాకెట్లను ప్రయోగించిందని ఐడిఎఫ్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులపై అమెరికాకు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ ప్రజల హక్కులకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తేనే శాంతి ఒప్పందం జరుగుతుందని చెప్పారు. దేశ ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించేందుకైనా వెనకాడబోమని, కానీ వారి హక్కులను కాలరాసే ఏ ఒప్పందానికి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతకుముందు అమెరికా ఇరాన్ మధ్య తుది ముసాయిదా ఒప్పందం ఖరారైనట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే తెరుస్తుంది. దీని ద్వారా ఆ మార్గం గుండా వాణిజ్య నౌకల రాకపోకల ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి. అదే సమయంలో ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయనున్నారు. ముసాయిదా ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే ఈ దిగ్బంధనం ఎత్తివేత ప్రారంభమవుతుంది. 30 రోజుల్లోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. ఆర్థిక పరంగా ఇరాన్కు ఈ ముసాయిదా ఒప్పందం భారీ ఊరటనివ్వనుంది. తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్పై అమెరికా ఎలాంటి కొత్త ఆంక్షలు విధించదు. తుది ఒప్పందం తర్వాత ఇరాన్పై అమెరికా ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలన్నీ తొలగిస్తారు. అలాగే ఇరాన్ తన చమురును విక్రయించుకొని ఆదాయం పొందేలా అమెరికా కొంతకాలం పాటు చమురు ఆంక్షల నుంచి మినహాయింపునిస్తుంది. అదేవిధంగా స్తంభింపజేసిన ఇరాన్కు చెందిన $25 బిలియన్ నిధులను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించింది. ప్రత్యక్ష నగదు బదిలీలు, ప్రాంతీయ దేశాల సహకారం, ఆర్థిక రుణ సదుపాయాల ద్వారా ఈ నిధులు ఇరాన్కు చేరుతాయి. కొన్ని కీలక అంశాలపై చర్చించడానికి 60 రోజుల గడువును మాత్రమే ఈ ముసాయిదా ఒప్పందం కల్పిస్తోంది. అందులో భాగంగా ఆ 60 రోజుల్లో ఇరాన్ పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం వాషింగ్టన్ తన మిత్రదేశాలతో కలిసి ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించి టెహ్రాన్తో చర్చిస్తుంది. రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు పెద్ద అడ్డంకిగా మారిన అణు కార్యక్రమానికి సంబంధించి కూడా ముసాయిదాలో కీలక అంశాలను పొందుపరిచారు. అణు ఆయుధాలను ఎప్పటికీ ఉత్పత్తి చేయబోమని, వాటిని ఎక్కడి నుంచి కూడా దిగుమతి చేసుకోబోమని ఇరాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని యథాతథ స్థితిలో ఉంచనున్నట్లు తెలుస్తోంది. అంటే అణు సౌకర్యాల విస్తరణ కానీ, అదనంగా యురేనియం శుద్ధి చేయడం కానీ ఇరాన్ చేయదు. IAEA ప్రకారం ఇరాన్ వద్ద ప్రస్తుతం 440.9 కిలోగ్రాముల శుద్ధి చేసిన యురేనియం ఉంది. ఇది 60% స్వచ్ఛతను కలిగి ఉంది. అణుబాంబు తయారీకి కావలసిన 90% స్వచ్ఛతకు ఇది కేవలం ఒక చిన్న సాంకేతిక అడుగు దూరంలో మాత్రమే ఉంది. గత ఏడాది అమెరికా దాడుల్లో దెబ్బతిన్న 3 అణు కేంద్రాల కింద ఇది భద్రంగా ఉన్నట్లు భావిస్తున్నారు. తుది ఒప్పందం కుదిరిన తర్వాత ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వాళ్ల గడ్డపైనే నిర్వీర్యం చేసేందుకు అమెరికా అంగీకరించింది. ఈ యురేనియం నిల్వల నిర్వహణ, అణు కార్యక్రమం తదితర అంశాలపై 60 రోజుల్లోగా చర్చించి తుది ఒప్పందంలో పొందుపరుస్తారు.